నల్ల కుబేర్ల భరతం పట్టడానికి ఆపరేషన్ మొదలుపెట్టింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. పరిమితికి మించి నగదు డిపాజిట్లు జమ చేసే వారిపై చర్యలు ప్రారంభించింది. సిక్కింలో ఓ కంపెనీ 4.5 లక్షల రూపాయలను జమ చేసింది. అయితే ఆ డబ్బుకు సంబంధించిన లెక్క పత్రాలు తమకు అందించాలని ఆదేశించింది. కంపెనీ ఆదాయ ధృవీకరణ పత్రాలు, గతంలో కట్టిన ఐటీ రిటర్న్స్, తాజాగా జమ చేసిన డబ్బుకి సంబంధించిన లెక్కలు చూపించాలని నోటీసులు పంపించింది. కొన్ని కోట్ల ఖాతాల్లో ఎన్ని అకౌంట్స్ను మాత్రం ఐటీ శాఖ నిఘా ఉంచుతుందనుకునే నల్ల కుబేర్లకు ఈ నోటీసులు షాక్ ఇస్తున్నాయి. ప్రతి అకౌంట్ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలియడంతో కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నల్లధన కుబేర్ల ప్రలోభాలకు లొంగవద్దంటూ కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ప్రలోభాలకు లొంగి వారికి సహకరిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరిస్తోంది. నల్లధనం ఏరివేతకు వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతోన్న కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాల్లో అక్రమార్కుల సొమ్ము జమ అవుతుండడాన్ని సీరియస్ గా తీసుకుంది. నల్లధనాన్ని తెల్లధనంగా చేసేందుకు జరుగుతున్న యత్నాలకు బ్రేక్ వేసేందుకు హెచ్చరికలు జారీ చేసింది. పాత నోట్లను బ్యాంకులలో మార్చుకోవడానికి డిసెంబర్ నెలాఖరు వరకు సమయం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అక్రమ సొమ్మును తమ ఖాతాల్లో జమ చేసుకోవడానికి అనుమతిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆదాయ పన్ను చట్టం క్రింద చర్యలు తప్పవని, ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. జన్ధన్ ఖాతాదారులు, గృహిణులు, చేతి వృత్తుల ఖాతాదారులను నల్లధన కుబేర్లు ఆశ్రయించి నగదు మార్పిడికి నజరానాలు ఎరవేస్తుండటంతో కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది. 2.5 లక్షల రూపాయల లోపు డిపాజిట్లు ఆదాయపు పన్ను పరిశీలనకు వెళ్లవని గతంలో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం జన్ధన్ ఖాతాల్లోకి 50,000కు మించి డిపాజిట్ కు అనుమతించేది లేదని ఆంక్షలు విధించింది. ఆయా ఖాతాల్లో ఇప్పుడు జమయ్యే సొమ్ముకు ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. సొమ్ము ఖాతాదారుడి కాకుండా వేరెవరిదో అని తేలితే ఆ సొమ్ముపై ఆదాయ పన్ను, జరిమానా తప్పదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఖాతా దుర్వినియోగానికి అనుమతించిన వ్యక్తులపై ఆదాయ పన్ను చట్టం క్రింద ప్రాసిక్యూషన్ తప్పదని హెచ్చరించింది.